హల్లెలూయా, హల్లెలూయా. మన రక్షకుడు ప్రభువైన అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా కొంతమంది అలాంటి రాలేదన్నమాట. ఏదో టెన్షన్స్, నిజమా కదా, రోజులు కూడా అలాగే ఉన్నాయి. ఏదో ఒక సమస్య, ఏదో ఒక ఉంది కదా. కానీ దేవుని సన్నిధికి వచ్చే లోపల అవన్నీ మనము మర్చిపోవాలి. దేవుని సన్నిధిలో ఆనందించాలి. దేవుని సన్నిధిలో దేవుని ప్రసన్నతను మనము పొందాలి. హల్లెలూయా. అంతేకాకుండా దేవుని యొక్క బలాన్ని మనం పొందాలి. అప్పుడే దేవుని సన్నిధికి వచ్చామన్న ఆనందం మనలో కలిగినప్పుడు మనం ఎంతగానో బలపడతాం, ఎంతగానో దేవుని సన్నిధిలో మనము దేవుని కనపరుస్తాం. హల్లెలూయా. ప్రియులారా, చదువుకున్న ఈ యొక్క వాక్య భాగాన్ని మరొకసారి మనం చదువుకున్నాం. కీర్తనలు 46వ కీర్తన 7వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. 46వ కీర్తన 7వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. అదే విధముగా 11వ వచనం కూడా అందరం కలిసి బిగ్గరగా చదువుకుంటాం. ప్రార్థన చేసుకుంటాం. దయచేసి అందరం కళ్ళు మూసుకున్నాం. అటు ఇటు తిరక్క అందరం కళ్ళు మూసుకున్నాం. ప్రార్థనలో ఏకీభవిస్తాం. ప్రతి ఒక్కరము దేవుని సన్నిధిలో, దేవా, ఈ దినమున నేను నీ సన్నిధికి వచ్చానయ్యా, నీ మాటల చేత నాతో మాట్లాడు, నీ మాటల చేత నన్ను బలపరచు అని మనము ప్రార్థనలో ప్రతి ఒక్కరము గడుపుదాం. అందరూ ప్రార్థనలు గడుపుదాం. తెచ్చేసి వాటర్ ముందుగానే పాట పాడేటప్పుడు ఇవ్వాలి కదా. అందరు ప్రార్థనలో ఉన్నప్పుడు మీరు వాటర్ పంచితే ఎలాగండి? అందరూ ప్రార్థనలు గడుపుతారు. దయచేసి ప్రేమ కలిగిన మా తండ్రి, నమ్మదగిన మా దేవ, మీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు అతి ఉన్నతమైన శ్రేష్టమైన నామములో మీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు మాకు అనుగ్రహించిన ఈ దీవెనకరమైన సమయమును బట్టి మీకు ఎంతో వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారం కలిగిన మా దేవ, మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువా, మా పట్ల మీరు చేసుకొచ్చిన ప్రతి మేలును బట్టి మీకు మహిమ, ప్రతి ఉపకారమును బట్టి మీకు వందనములు చెల్లించుకొచ్చున్నాం. ప్రత్యేకంగా ఈ దినంలో మీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప ఆధిక్యత ప్రభువా, నేను ఈ సమయం కొరకు మీ సన్నిధిలో మేము వేచి ఉన్నప్పుడు మాకు తెరిచిన ద్వారమును బట్టి మీకు వందనములు. దేవా, మీ కాపుదల, మీ భద్రత మా పట్ల మీరు ఉంచుతూ వస్తున్నందుకే మీకు స్తోత్రం. ఈ సమయంలో పాటల ద్వారా మీరు మహిమ తెచ్చుకున్నారయ్యా. నేను నీ బిడ్డల యొక్క ప్రభుత్వాన్ని సాక్ష్యము ద్వారా మీరు మహిమ తెచ్చుకున్నారు. సహోదరుని తన యొక్క బలహీనతలో మీరు తోడుగా ఉండి క్షేమముగా మా మధ్యకు మీరు తెచ్చినందులకై మీకు వందనములు. సంపూర్ణ ఆరోగ్యం మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ వచ్చినారు. సహోదరి ప్రశాంతి గారిని కూడా క్షేమంగా మా మధ్యకు మీరు తీసుకొని వచ్చారు. ఈ సమయంలో ప్రభువా, ప్రత్యేక పాట ద్వారా మీ నామమును మహిమపరిచిన నీ బిడ్డలను బట్టి మీకు వందనములు. రాగల దినాల్లో ఇంకనూ వారు మీరిచ్చిన ఆ యొక్క కృపావరముతో మిమ్మల్ని గణపరచుటకు సహాయం చేయండి. ఈ సమయంలో ప్రభువా, నీ మాటల కొరకు మేము ఎదురు చూస్తూ ఉంటున్నాం. నీ మాటలు శక్తి కలిగిన మాటలయ్యా. నీ మాటలు ఓదార్చే మాటలు, నీ మాటలు బలం అనుగ్రహించే మాటలు, జీవం కలిగిన మాటలు. ఈ సమయంలో మాతో మీరు మాట్లాడండి అయ్యా. మేము ఏమై ఉంటున్నామో మాకు మీరు తెలియపరచండి. మా జీవితాలను మీ కొరకు ఒడంబడిక చేసుకొని మేము సాగిపోవటకు నీ కబంధ హస్తములతో మమ్మల్ని మీరు బలపరచమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో నిలబడి నేను నీ వైపు చూస్తూ ఉంటున్నానయ్యా. నా ఆత్మను మీరు ఖాళీ చేసి
మీ ఆత్మతో నింపి మీ నోటి పూరుగా వాడుకొని మీరే మహిమ పొందమని వేడుకుంటూ, ప్రభువా సమస్త విషయంలో మీకే మహిమ ప్రభావం చెల్లిస్తూ యేసుక్రీస్తు అతి ఉన్నతమైన శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ప్రభునందు ప్రియులారా, ఈ దినమున ఈ సమయంలో ఇక్కడ ఆరాధన చేస్తూ ఉంటున్నామంటే దేవుడు మనకు అనుగ్రహించిన మహా ఉచితమైన కృప. హల్లెలూయా. నిజంగా నిన్న చాలా కలవరంతో నిండి ఉన్నా. ఇక్కడికి వచ్చాం, ఇక్కడ పరిస్థితులను బట్టి బాధ అవుతుంది. ఏదేమైనప్పటికీ సహోదరులు థామస్ గారు, నేను ఇక్కడికి వచ్చి ఈ సమయంలో దాదాపు 1 గంట ఆ సమయంలో ప్రార్థన చేసి, దేవుని చిత్తమయ్యా, ఒక ద్వారము మూస్తే ఇంకొక ద్వారము మీరు తెరుస్తారయ్యా అనేసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన కాపుదల, తన సంఘాన్ని ఎప్పుడూ వదిలిపెట్టాడు. ఏదో ఒక ద్వారము తెరుస్తాడు. దేవుడు ఆ యొక్క బిల్డింగ్ యొక్క మందుతో మాట్లాడి ఈ దినమున ఇక్కడ ప్రశాంతంగా దేవుని మహిమపరిచే ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. అదే విధంగా దైవ సేవకులు ఇక్కడ కూడి ఉంటున్న మీరందరూ కూడా ఈ యొక్క ఆరాధన ఇక్కడే జరగాలని ప్రార్థన చేస్తుంటున్న ప్రతి ఒక్క సహోదరునికి ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉంటున్నాం. ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో, ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకొని దేవుని మనము ఆరాధించబద్దులమై ఉంటున్నాం. దేవుని ఆరాధన అనగా దేవుని మహిమపరచుట. దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి మేలును మనం జ్ఞాపకం చేసుకుంటూ ఎప్పుడైతే దేవుని మనము మహిమపరుస్తామో, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను, ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని యొక్క ఉద్దేశాన్ని సంపూర్ణంగా నెరవేరుస్తూ వచ్చాడు. అందుకోసమే తండ్రి అయిన దేవుడు కుమారుడు చూచి అంత మంచి మాట అక్కడ పలికినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియ సహోదరుడా, మన జీవితం ద్వారా, మన యొక్క పద్ధతుల ద్వారా దేవుడు మనల్ని చూచి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని దేవుడు మన గురించి చెప్తూ ఉంటున్నాడా లేదా మనం పరీక్షించుకోవాలి. నా జీవితం గురించి నాకే తెలుసు, మీ జీవితం గురించి మీకే తెలుసు. నా జీవితం గురించి కనీసం నా భార్య కూడా తెలియదు. ఎందుకంటే నా యొక్క హృదయ అంతరంగంలో ఏముందో, నా యొక్క హృదయంలో ఏదైతే దాచబడి ఉందో అది నాకు, దేవుడికి తప్ప నన్ను కట్టుకున్న, నాతో సహజీవనం చేస్తూ ఉంటున్న నా భార్య కూడా తెలియదు. ఇది వాస్తవం. ప్రియులారా, అలాంటి దినాల్లో ఉంటున్న మనం మన హృదయానికి దేవునికి అనగా మనకు దేవునికి ఎలాంటి ఉంటున్నాయి? నిజంగా మన ఆరాధన దేవుడు మహిమపరచబడుతూ ఉంటున్నాడా? నేను పైకి ఎంతో సంతోషంగా ఉంటున్నాను, పైకి మంచి తెల్లబట్ట వేసుకుని నేను ఉంటున్నాను, మీతో చక్కగా మాట్లాడుతూ ఉంటున్నాను. కానీ నన్ను నేను పరీక్షించుకోవాల్సిన విషయం ఏంటంటే, మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాల్సిన విషయం ఏంటంటే, నా జీవితం ద్వారా, నా కృతజ్ఞత ద్వారా దేవుడు మహిమపరచబడుతూ ఉంటున్నాడా? దేవుడు మనల్ని చూసి సంతోషించేవాడుగా ఉంటున్నాడా? దేవుడు ఆ యొక్క కోట్లాను కొద్ది దేవదూతల మధ్య మనల్ని చూసి ఆనందించేవాడుగా ఉంటున్నాడా లేదా మనం పరీక్షించుకోవాల్సిన వాడుగా ఉంటున్నాం. ప్రియులారా, ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది, స్తుతి తలుపులను బద్దం చేస్తూ ఉంది. స్తుతి దేవుని మహిమపరుస్తుంది. మన జీవితంలో ఎల్లప్పుడూ కష్టంలో ఉన్నా, బాధల్లో ఉన్నా, సమస్యల్లో ఉన్నా, ఇరుకుల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా మనం ఎవరిని మహిమపరచాలంట? దేవుని మహిమపరచాలి. ఆయన నిన్ను సృష్టించిన సృష్టికర్త. ఆయన ఎంత నమ్మదగిన దేవుడు అంటే, నీ జీవితంలో నువ్వు దేవునికి అపనమ్మకముగా నువ్వు జీవిస్తూ ఉంటున్నప్పటికీ, దేవుని ఎదుట నీవు నమ్మకము లేని జీవితము, ఒకవేళ కొన్నిసార్లు బలహీనమై మనము లోకంలో ఆయనను మనము గాయపరుస్తూ ఉంటున్నప్పటికీ కూడా నమ్మకముగా నిన్ను ప్రేమిస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. నమ్మకముగా ప్రతిరోజు నిన్ను పోషిస్తూ ఉంటున్నాడు. నమ్మకముగా నీకొచ్చే ప్రతి ఒక్క అపాయం నుండి దేవుడు నిన్ను కాపాడుతూ ఉంటున్నాడు. నువ్వు అనుకోవచ్చు, నేను ఇంట్లో నుంచి బయలుదేరి క్షేమంగా నేను ఇంటికి వస్తూ ఉంటున్నాను, నాకే అపాయం లేదు,
నాకు ఎలాంటి సమస్య కలగలేదు, ఎంతో మంది మరణం అవుతూ ఉంటున్నారు, కానీ నా జ్ఞానము ద్వారా, నా బలము ద్వారా నేను కాపాడబడుతూ ఉంటున్నానని నువ్వు అనుకునవచ్చు. అదంతా వ్యర్థం. ప్రియులారా, దేవుడు కాపుదల లేకపోతే, దేవుడు నీకు తోడై ఉండకపోతే నువ్వు ఇంటికి తిరిగి రాలేవు. ఎందుకనగా ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఆయన నిద్రపోయే దేవుడు కాదు సుమా, ఆయన వట్టి విగ్రహము కాదు, ఆయన మనల్ని సృష్టించిన సర్వ సృష్టికర్త. హల్లెలూయా. ప్రియులారా, ఈ దినమున దేవుని సన్నిధికి వచ్చిన మనం, దేవుని ఆరాధన చేయడానికి వచ్చిన మనం, మన జీవితం ఎలా ఉందో పరీక్షించుకొని దేవుని మనం మహిమపరచవలసిన వారంగా ఉంటున్నాం. ఇక్కడ కోరహు కుమారుల యొక్క ఆరాధన మనం గమనించినట్లయితే, సైన్యములకు అధిపతి యొక్క యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయం ఉంటున్నాడు. మన దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు. ప్రియులారా, మన దేవుడు మన చుట్టూ ఆశ్రయంగా ఉంటున్నాడు, మనకు కేడముగా ఉంటున్నాడు, మన చుట్టూ తన దూతలను కావలి ఉంచుతూ మనకు ఆశ్రయంగా ఉంటున్నాడు. అలాంటి దేవుణ్ణి మనము ఆరాధన చేయవలసిన వారుగా ఉంటున్నాం. ప్రభునందు ప్రియులారా, ప్రస్తుత దినాలు మనం గమనించినట్లయితే ఎన్నో సమస్యలు, ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్య చెప్పినప్పుడు, ఒక్కొక్క ఆలోచన చెప్పినప్పుడు, కానుని గురించి ఒక్కొక్క మాట చెప్పినప్పుడు ఎలా ఉంటుందంట, మన గుండె చెదిరిపోతుంది. బయటికి వెళ్ళాలంటే భయం, డ్యూటీకి వెళ్ళాలంటే భయం, దేవుని సన్నిధికి రావాలంటే భయం, మన స్నేహితుడి ఇంటి దగ్గరికి వెళ్ళాలన్నా భయం. ఏంటంటే కోయిట్లో ఉంటున్న ఈ కానులన్నీ తారుమారుగా ఉంటున్నాయి. ఎప్పుడు ఏ సమస్య వస్తుందో మనకు తెలియని దినాలు ఉంటున్నాయి. మనం ఇంటికి వెళ్తే తిరిగి క్షేమంగా ఇంటికి వస్తామా, లేక జైలుకి వెళ్తామా? అలాంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. అయినప్పటికీ కూడా మన దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా? ఇశ్రాయేలుని కాపాడువాడు, కునకడు, నిద్రపోడు. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు, నీకు సమయం ఇస్తూ ఉంటున్నాడు, నిన్ను ఈ దినం వరకు సజీవుడిగా ఉంచుతూ ఉంటున్నాడు. ప్రియులారా, నువ్వు సజీవుడిగా ఉంటున్నావు అంటే, నువ్వు సజీవుడుగా ఆ సజీవుడైన దేవుని నువ్వు మహిమపరచాలని ఆయన యొక్క ఉద్దేశం. అందుకోసం ఇక్కడ అంటాడు కదా, సైన్యములకు అధిపతి యొక్క యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆయన ఆశ్రయము మనకు ఉంటున్నాడు. అయితే మనం ఎలా ఉంటున్నాం? చూడండి ప్రియులారా, యెషయా గ్రంథం మనం గమనించినట్లయితే, యెషయా గ్రంథంలో ఒక చక్కటి మాట, మన దేవుడు ఎలాంటి దేవుడు, ఆయన మనం ఏ విధంగా మనం ఆరాధన చేయాలి, ఏ విధంగా ఆయన మహిమపరచాలి అని మనం గమనించినట్లయితే, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి చూపును కన్యక గర్భవతి కుమారుని కనును, అతనికి ఏం పేరమ్మా? ఇమ్మానుయేలు పేరు పెట్టబడిన. ఇమ్మానుయేలు అనగా అర్థం ఏంటంట? దేవుడు మనకు తోడు. దేవుడు మనను సృష్టించిన సృష్టికర్త. ప్రియులారా, ఆయన మనం ఈ లోకంలో కాపాడటానికి, ఆయన ఈ లోకంలో ఒక రక్షణ కార్యము జరిపించడానికి ఆయన ఈ లోకానికి ఏ విధంగా వచ్చాడు తెలుసా? ఇమ్మానుయేలు దేవుడుగా వచ్చాడు. హల్లెలూయా. అనగా మనకు తోడుగా ఉండటానికి వచ్చాడు. మనకుంటున్న ప్రతి సమస్యలలో, మనకుంటున్న ప్రతి ఒక్క అక్కర్లలో, మనకుంటున్న ప్రతి కృంగుదలలో మనల్ని బలపరచడానికి, మనకు తోడుగా ఉండడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అదే విధంగా చూడండి ప్రియులారా, మన జీవితంలో మనం గమనించినట్లయితే నిర్గమకాండం 3వ అధ్యాయం 12వ వచనంలో ఒక చక్కటి మాట దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉంటున్నాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం 12వ వచనం. ఆయన ఏమంటున్నాడు తెలుసా? నిశ్చయముగా నేను నీకు, మోషేకు చెప్తూ ఉంటున్న మాట. ఆ దినమున మోషేతో చెప్పిన దేవుడు ఈ దినమున మనతో కూడా చెప్తూ ఉంటున్నాడు. మీకు వచ్చే ప్రతి బాధల్లో కూడా నేను మీకు తోడుగా ఉంటాను, భయపడద్దు. పరిశుద్ధ గ్రంథంలో భయపడద్దని దాదాపు 365 సార్లు రాయబడింది. అనగా ప్రతి రోజు చెప్తూ ఉంటున్నాడు దేవుడు నిన్ను, నువ్వు భయపడదు నా ప్రియ బిడ్డ, నువ్వు భయపడవద్దు. నీకు కలిగే ప్రతి బాధలలో, ప్రతి భయంలో దేవుని ఘనపరచు అని ఆయన మనకు బోధిస్తూ ఉంటున్నాడు. మోషేకు చెప్పిన దేవుడు మనతో కూడా చెప్తూ ఉంటున్నాడు, నిత్యము చెప్తూ ఉంటున్నాడు, నిత్యము మనకు కాపరిగా ఉంటున్నాడు. అదే విధంగా ప్రియులారా, ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం
8వ వచనంలో మనం గమనించినట్లయితే ఏమంటున్నాడు తెలుసా? నీ ముందు నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉంటాడు, నిన్ను విడువడు, నిన్ను ఎప్పటికీ ఎడబాయనని చెప్తూ ఉంటున్నాడు. చాలా సార్లు మనం ఏం చేస్తాం తెలుసా? మనకు వస్తే బాధలలో, సమస్యలలో, కృంగుదలలో నాకెవరు ఉంటున్నారండి? కనీసము ఒక బంధువన్న వచ్చి నన్ను కాపాడుతూ ఉంటున్నాడా? నా స్నేహితులు నన్ను ఆరాధించలేదే, వారు నన్ను పలకరించలేదే, వారు నన్ను జ్ఞాపకం చేసుకునలేదే, కనీసము నా గురించి వారు ఆలోచన చేయలేదే అని మనం కృంగిపోతూ ఉంటాం. కానీ దేవుడు నిన్ను మాత్రం మర్చిపోడు. హల్లెలూయా. మనుషులకు ఒకవేళ సమయం ఉండి సమయం లేక నిన్ను పలకరించకపోయినప్పటికీ దేవుడు నిన్ను తన రెక్కల చాటున నిన్ను భద్రపరుస్తూ ఉంటున్నాడు. ఆయన రెక్కల చాటున నీకు ఆశ్రయము కలిగిస్తూ ఉంటున్నాడు. నువ్వు వెళ్ళే ప్రతి స్థలములో నీ ముందర దేవుడు నడుస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. నీకు కావాల్సింది విశ్వాసము, నిరీక్షణ కలిగిన విశ్వాసంతో మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తా ఉంటామో ఆయన అంటాడు తెలుసా, నీ ముందర నా దూతలు నీకు యెహోవా యందు భయభక్తులుగా వారి చుట్టూ, ఆయన దూత వారి చుట్టూ మన దేవుడు సర్వశక్తిమంతుడు కనుక ప్రియులారా, దేవుని సన్నిధిలో ఉంచిన మనం ఏ విషయంలో కృంగిపోకూడదు, ఏ విషయంలో బాధపడకూడదు. మనకుంటున్న ప్రతి సమస్యను బట్టి, శోధనను బట్టి ఎవరి మీద మనం భారం వేయాలంట? దేవుడు. అపవాది గర్జించు సింహం వలె రకరకాలుగా దాడులు చేస్తూ ఉంటున్న ఈ భయంకరమైన దినాలు, ఒకరికి అప్పుల సమస్య, ఒకరికి బలహీనత సమస్య, ఒకరికి అనారోగ్య సమస్య, ఇంకేంటి తెలుసా, అలా రకరకాల సమస్యలు. అయితే దేవుడు మనందరినీ జ్ఞాపకం చేసుకునే ఆ పరిశుద్ధుడు. ఇది మన దేవుని సన్నిధికి వచ్చిన మనం కృతజ్ఞతగా, అవునయ్యా నా జీవితంలో నన్ను ఎవరు ఆదరించకపోయినప్పటికీ, నన్ను కన్న తండ్రిగా, నన్ను సృష్టించిన సృష్టికర్తగా నువ్వు నన్ను ఆదరిస్తూ ఉంటున్నావయ్యా, నన్ను బలపరుస్తూ ఉంటున్నావయ్యా, కలిమిలో లేమిలో నాకు మీరు తోడుగా ఉంటున్నారయ్యా. ఇంకొక చక్కటి పాట పాడేదా? ఏ పాట? కష్టాలలో, నష్టాలలో, వ్యాధులలో, బాధలలో నీవే నాకు తోడు. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు కొంతమంది భక్తులను ఆ విధముగా తన మాటలు అనుగ్రహించి ఎంత బాగా రాస్తారంటే, అప్పటి పాటలు పాడేటప్పుడు మన హృదయం చలించిపోతుంది. మనం అనుకునే విధంగా కన్నీరు ఆనంద బాష్పాలుగా వస్తాయి. అవునయ్యా, నా జీవితంలో ఎవరు నన్ను ఆదరించకపోయినా నీవు నన్ను ఆదరిస్తుంటున్నావయ్యా. ఎంత గొప్ప మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, నీ జీవితంలో ఎన్ని సమస్యలైనా రావచ్చు, కానీ ఒకవేళ ఎవరు నిన్ను ఆదుకోకపోవచ్చు, కానీ నిన్ను చూస్తుంటున్న దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆదుకుంటాడు. హల్లెలూయా. అంతేకాకుండా ఆయన నీకు తోడుగా ఉండి ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఆదికాండము 26వ అధ్యాయము 3వ వచనంలో మనం గమనించినట్లయితే, నేను నీకు తోడయ్యుండి నిన్ను ఆశీర్వదించదని అక్కడ వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. దేవుడు నీకు తోడుగా ఉంటే నిన్ను దేవుడు ఆశీర్వదించేవాడుగా ఉంటున్నాడు. అంతేకాకుండా ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనంలో మనం గమనించినట్లయితే, ప్రియులారా, ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడును. దేవుడు నీకు తోడుగా ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు దేవుడు నీకు తోడుగా ఉండి ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడని దేవుడు వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు, సర్వశక్తుడు. ప్రియులారా, ఈ యొక్క లోకము గతించిన ఆయన మాట గతించదు. కనుక ఆయన యందు మనము నిరీక్షణ కలిగిన, విశ్వాసము కలిగిన వారమై ఆయన యందు మనము బహు జాగ్రత్తగా జీవించవలసిన వారంగా ఉంటున్నాం. దావీదు మహారాజు అంటున్నాడు కదా, కీర్తనలు 98వ అధ్యాయము 21వ వచనంలో మనం గమనించినట్లయితే, నీకు తోడయ్యండి నిన్ను బలపరుతునని అక్కడ వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం మనం గమనిస్తాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం, భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను.
నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడును నేనే, నీతియను నా దక్షిణ హస్తముతో నేను నిన్ను. ఎంత గొప్ప వాగ్దానం దేవుడు మనకిస్తూ ఉంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? భూదిగంతముల నుండి నేను నిన్ను కొనల నుండి పిలుచుకున్నవాడా, జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని పిలుచుకొని ఉంటున్నాడు, ఆయన మనల్ని ఏర్పాటు చేసుకుని ఉంటున్నాడు. మనల్ని రక్షించిన కొరకు ఆ యొక్క పరలోక సింహాసనాన్ని వదులుకొని ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు. తన యొక్క అమూల్యమైన రక్తాన్ని ఆ కలువరి శిలువలో ధారపోసి ఉంటున్నాడు. ఒకప్పుడు సమాధానం లేక, ఒకప్పుడు సంతోషం లేక, ఎప్పుడు రకరకాల ద్వేషములతో, రకరకాల అసూయలతో నిండి ఉంటున్న మనలను తన అమూల్యమైన రక్తంతో, ప్రశస్తమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన రక్తంతో మన పాపమునంతటిని, మనగా మన హృదయానంతటిని కడగడం వలన ఈ దినమున దేవుడిలో మనం సమాధానముగా ఉంటున్నాం. హల్లెలూయా! ఎంత గొప్ప మేలు చేసినట్టు తెలుసా? ఆయన అంటున్నాడు కదా, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు సుమా. దేవుడు మనల్ని కనికరించి ఉంటున్నాడు. అంతేకాకుండా నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై భయపడకము, నేను నీ ఒట్టి విగ్రహం వంటి దేవుడు కాదు మన దేవుడు. మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, మాట్లాడే దేవుడు, ఆశ్రయం ఇచ్చే దేవుడు, ఇశ్రాయేలును కాపాడువాడు, కొలుగడు, నిద్రపోడు. ప్రియులారా, ఎంత గొప్ప దేవుడు మనతో ఉంటున్నాడు. అంతేకాకుండా దిగులు పడకము. చాలా సార్లు మనం దిగులు పడిపోతూ ఉంటాం, చిన్న చిన్న సమస్యల్లో వేదన పడుతూ ఉంటాం, మనకుంటున్న ప్రతి అక్కర్లలో. కానీ ఆయన అంటున్నాడు కదా, దిగులు పడకము, నేను నిన్ను. మన దేవుడు బలపరిచే దేవుడు అండి. అంతేకాకుండా నీకు సహాయము చేయబడును నేనే, నీతియను నా దక్షిణ హస్తముతో. దావీదు మహారాజు అంటాడు కదా, కొండల తట్టు నా కన్నులు ఎత్తుతున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలన నాకు. నీకుంటున్న ప్రతి అప్పుల బాధలలో, ప్రతి సమస్యలలో, ప్రతి ఇరుకులో, ఇబ్బందులలో దేవుడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా! మనుషులు చెప్పి ఒకవేళ చెప్పలేము, ఎందుకంటే మనుషులు చెప్తారు కానీ ఆ సమయానికి వాళ్ళకి సమకూడకపోవచ్చు కదా. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, ఒకరికి నేను మధు గారికి ప్రామిస్ చేశాను, అయ్యా నేను ఇస్తానండి, ఆయన కూడా నన్ను అడిగాడు, కానీ నేను ఇవ్వలేకపోతున్నానంటే అర్థం ఏంటి? నా దగ్గర డబ్బు కుదరకపోవచ్చు. ఒకవేళ నాలో మధుకు ఇస్తే నేను ఇవ్వకూడదని నాలో ద్వేషంగా ఉంటే దేవుడు ఆ ద్వేషాన్ని నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు కదా. అదే కదా, మనం ఉండి దేవుడికి, అంటే మనం ఇతరులకు సహాయం చేయకపోయినప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఏదో ఒక స్థలంలో నుండి దేవుడు మనకు సహాయం చేస్తాడు. భయపడద్దు, నీతియను దక్షిణ హస్తముతో నేను నిన్ను. చాలాసార్లు పిల్లారా, ఈ దేశంలో ఉద్యోగాలు ఉంటాయి కానీ జీతాలు ఉండడం లేదు. అకామ కోసం డబ్బులు ఇస్తాం కానీ మనకు అకామ డబ్బులు తీసుకుంటున్నారు. ఆ డబ్బులతో తీసుకొని అకామలు కట్ చేసి వారికి కూడా తెలియడం లేదు. అలాగే మన సంఘంలో కూడా చాలా మంది అలాంటి స్థితిలో వెళ్ళిపోయారు. దేవుడు కనికరించి దేవుడు వారికి సహాయం చేస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా! మన దేవుడు ఇతరులతో మాట్లాడే దేవుడు, అన్యులతో మాట్లాడే దేవుడు, వారికి మంచి మనసు అనుగ్రహించే దేవుడు. మన దేవుడు సర్వశక్తిమంతుడు కనుక మనం ఎప్పుడు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉంటున్నాం. వీళ్ళ కష్టాల్లో వచ్చినా కానీ, దేవా ఈ కష్టాలలో కొన్ని గుణపాఠాలు నాకు నేర్పిస్తున్నావయ్యా, నీకు వందనాలని మనం దేవుని స్తుతించాలి. వీళ్ళరా, నా వ్యక్తిగత జీవితంలో కొన్ని సంవత్సరములు ఎంతో భయంకరమైన లోయ అనుభవం కూడా నేను వెళ్ళాను. అంతకుముందు ఎంతో గొప్ప, ఇది అంటారు కదా, మట్టి పట్టుకుంటే ఏమంటారు బంగారు. అలాంటి రోజు నేను గమనించాను. తర్వాత బంగారు పట్టుకున్నా మట్టి అయిపోయే రోజు నేను గమనించాను. కానీ ఆ 2 రోజుల్లో నాకు నచ్చింది ఎందుకు తెలుసా? బంగారు పట్టుకున్నా మట్టి అయిపోతుంది కదా, అలాంటి రోజు నాకు నచ్చాయి. ఏంటయ్యా నువ్వు ఆ మాట అంటావు అంటే, నిజంగా డబ్బు ఉన్నప్పుడు
డబ్బు నేను ఆశీర్వదించినప్పుడు నేనేదో నార్మల్గా దేవుని మహిమపరిచేవాడిని. డబ్బు లేనప్పుడు ప్రతి క్షణం దేవా రేపు నాకు ఇంత దినాన్ని కావాలి కదయ్యా, నేను ఎవరిని అడగాలయ్యా, మీరు తప్ప నాకు ఎవరు ఉంటున్నారయ్యా, నేను ఈ స్థితిలో ఉంటూ ఒకప్పుడు నేను ఇచ్చే స్థితిలో ఉంటూ ఈ దినము నేను ఎవరిని అడగాలి? అడిగినా కానీ నువ్వు నాకు జోగు చేస్తున్నావు అని నన్ను హేళన చేస్తారు కదా. నీ పరిచయం చేస్తూ ఉంటున్న బిడ్డలం కదా. ఎలా ఈ సమస్య ఏంటి అని మనము వేదనతో దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఏ సమయానికి ఏది అవసరమో దేవుడు సమృద్ధిగా కలిగించాడు. హల్లెలూయా. కావాల్సింది మనకేంటి తెలుసా? నిరీక్షణ కలిగిన విశ్వాసం మనకు ఉండాలి. కష్టాల్లో కూడా దేవుని మనము ఆరాధన చేయాలి. హల్లెలూయా. మన దేవుడు తోడుగా ఉన్న దేవుడు అండి. మన దేవుడు నడిపించే దేవుడు. మన దేవుడు ఇంతవరకు సజీవులుగా ఉంచిన దేవుడు. ఎంతో మంది ఈ దేవుని ఉన్నవారు రేపు ఉండడం లేదే. మరణపు తాళపు చెవులు ఎవరి వశంలో ఉంటున్నాయంట? దేవుని వశంలో ఉంటున్నాయి. ఈ దినమున అయ్యా పాస్టర్ గారు చక్కగా బోధించాడండి, రేపు దినమున ఈ పాస్టర్ గారు ఏమవుతారో తెలియదు కదా. తెలియదు కదా ప్రియులారా. ఇలాంటి భయంకరమైన దినాల్లో ఉంటున్న మనం క్షణ క్షణము దేవుని మనం ఆరాధన చేయాలి. ఈ లోకాన్ని ఎప్పుడైతే విడిచిపెడతామో దేవునితో మనం నిత్యము ఆయన స్తుతిస్తూ మహిమపరుస్తూ మనం జీవించబడుతున్నాం. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు మనకు అంతేకాకుండా సదాకాలము తోడుగా ఉంటాడని మత్తయి సువార్తలో అక్కడ యేసు చెప్తూ ఉంటున్నాడు. సదాకాలం మీతో కూడా నేను ఉంటానని అక్కడ శిష్యులకు అభయమిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, కొన్ని నిమిషాలు దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు కదా. అయితే మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం దేవునికి ఏ విధంగా ఉంటున్నాం? నిజముగా మన ఆరాధన దేవునికి ఇష్టమైనదిగా ఉందా? దేవునికి ఇష్టమైన ఆరాధన ఏంటి? మన జీవితం ద్వారా దేవుని మనం ఏ విధంగా ఆరాధన చేయాలి? ఈ లోకంలో మనము దేవుని బిడ్డలుగా ఏ విధంగా మనం జీవించాలి? అవి చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఆయన బిడ్డలుగా ఆయనకి ఇష్టం వచ్చిన రీతిగా మనం జీవించవలసిన వారంగా ఉంటున్నాం. హల్లెలూయా. మన బిడ్డలు ఉన్నారనుకోండి, సపోజ్ నా బిడ్డ ఉన్నాడు, నా కుమారుడు, నాకు ఇష్టం వచ్చిన రీతిగా నా కుమారుడు నడవలసిందే. ఏదైనా కొంచెము అటు ఇటు వెళితే నేను ఒప్పుకోను కదా. అంత వయసు అయినప్పుడు కూడా ఒక ఏటి ఇస్తాను కదా. ఇవరా ఖచ్చితంగా ఇస్తాను. తండ్రికి కుమారుడు ఎంత వయసు అని చూడడు. ఏం చూస్తాడు? ఒక ఏటినా ఏరా నేను చెప్పేది వినవా, ఏమనుకుంటున్నాను నన్ను అనేసి ఒక తండ్రిగా కుమారుని మీద మనం ఆధిపత్యం చూపిస్తాం. ఎందుకంటే ఆయన నా కుమారుడు. ఎందుకు పడతామండి? ఆ కుమారుడు మంచి నడువక శిక్షించని కుమారుడు ఏమైపోతాడంట? బెత్తము వాడిని కుమారుడు ఏమైపోతాడంట? తండ్రికే విరోధం అయిపోతాడు. అక్కడే మీరు ఇంటికి వెళ్ళి బెత్తాలు తీసుకొని పట్టగాకండమ్మా. ఎట్ట కొట్టాలా? మంచి మాటలతో, వాక్యంతో కొట్టాలి కదా. వాక్యంతో వారిని సంప్రదించాలి, వాక్యంతో వారిని ఆదరించాలి. అయ్యా దేవుని వాక్యం ఈ విధంగా ఉంది నాయన, నేను చిన్నతనం నుండే నేను దేవుని వాక్యాన్ని చదవడం వలన దేవుడు నన్ను ఈ విధంగా ఆశీర్వదించాడన్నా. నేను ఆశీర్వదించినట్టు నిన్ను ఆశీర్వదించాలంటే నాకంటే నువ్వు గొప్పవాడుగా నువ్వు దేవుడు ఆశీర్వించబడాలన్నా నువ్వు ప్రతిరోజు వాక్యం చదువుకోబిడ్డా, ప్రతిరోజు బైబిల్ చదువుకోబిడ్డా, ప్రార్థన చేసుకోబిడ్డా అని మన బిడ్డలు మనము చేయవలసిన వారంగా ఉంటున్నాం. ప్రియులారా, శారీరకమైన బిడ్డలు అనగా మహా అంటే ఎన్ని సంవత్సరాల బిడ్డలు మనతో ఉంటారో చాలా మంది పాపం బిడ్డలు చిన్నతనంలోని తల్లిదండ్రులు కోల్పోతూ ఉంటారు. మహా అంటే కొంతమంది ఆ గర్భమున పుట్టిన వెంటనే తల్లి కోల్పోతూ ఉంటారు. కానీ మన దేవుడు నిత్యం మనతో ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏ విధంగా ఉండాలి? ఏ విధంగా ఉంటే దేవుడు మనకు ఇంకా తోడుగా ఉండి ఆయన మనకు రక్షిస్తాడు, ఆశీర్వదిస్తాడు, సదాకాలము మనతో ఉంటాడు అని మనం గమనించినట్లయితే మొదటి సమూయేలు గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి ఇక్కడ ఏం చెప్తూ ఉంటున్నాడు దావీదు గురించి? దావీదు
సమస్త విషయంలో ఎలాంటి బుద్ధి ఉన్నాడంట? సుబుద్ధి అనగా మంచి బుద్ధి. హల్లెలూయా. దావీదు తన జీవితంలో ఒక మంచి బుద్ధి కలిగి ఉండడం వలన దావీదుకు దేవుడు తోడుగా ఉంటున్నాడు. ఈ దినమున మనం ఎలాంటి బుద్ధి కలిగి జీవిస్తూ ఉంటున్నాం? మంచి బుద్ధి కలిగి మనం జీవిస్తూ ఉంటున్నామా? ఎలాంటి హృదయంతో మనం నిండి ఉంటున్నాం? ఇతరుల పట్ల మనం మంచి చేస్తూ ఉంటున్నామా? దావీదు ఏం మంచి చేస్తున్నాడు తెలుసా? రాజైన సౌలు దావీదును చంపాలని పోరాడుతూ ఉంటున్నాడు, వెంటాడుతూ ఉంటున్నాడు. ఎప్పుడు ఈటు చూస్తే అప్పుడు పొడవలను ఆలోచన చేస్తూ ఉంటున్నాడు. ఎందుకు వచ్చింది ఆ ఈర్ష? ఎందుకు వచ్చింది? దావీదుకు సౌలుకు వేల కొలది, దావీదుకు అక్కడే వచ్చింది సమస్య. దాన్ని ఏమంటాం? ఈర్ష. ఆ ఈర్ష వల్ల సౌలు ఏమైపోయాడు తెలుసా? దినదినము పతనమవుతూ వచ్చాడు. ఎక్కడ దావీదు కనపస్తే అక్కడ వేసేస్తామని నిర్ణయం చేసుకున్నాడు. అంతేకాకుండా తన సైన్యానికి కూడా చెప్పాడు, దావీదుని వెతుకొని రండి, నేను అతన్ని చంపాలని. అయినప్పటికీ కూడా దావీదు ఏం చేస్తున్నాడు తెలుసా? సౌలును కాపాడుతూ ఉంటున్నాడు. సౌలు పట్ల దావీదు మంచి బుద్ధి కలిగి జీవిస్తూ ఉంటున్నాడు. ఒకసారి రాత్రి పడుకొని ఉంటే దావీదు అక్కడికి వెళ్ళి అతని చంపకుండా ఆ వస్త్ర చెంపును కట్ చేయడానికి కూడా అతని మనసు ఒప్పలేదు. చంపడానికి అవకాశం వచ్చినా కానీ దావీదు చంపకుండా సౌలు పట్ల దావీదు మంచి చూపించాడు. ఎందుకనగా దేవుడు అభిషేకించబడే వాడిని నేను చంపకూడదు. మనం ఎలాంటి మంచి కలిగి జీవిస్తూ ఉంటున్నాం? మన సహోదరులు మంచి చేస్తేనే మనం మంచి చేస్తూ ఉంటున్నామా? యేసు ప్రభు మనం రక్షించడానికి ఏంటి మన మంచితనం ఉందా? అయినప్పటికీ కూడా ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు కదా. ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడంటే ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు కదా. ఆయన బిడ్డలముగా మనం ఎలాంటి మంచితనం కలిగి మనం జీవిస్తూ ఉంటున్నాం? తోటి సహోదరులతో మంచిగా ఉంటున్నావా? తోటి సహోదరులతో నువ్వు ఎలాగ ఉంటున్నావు? ఏదో సమస్యలు మనసులో పెట్టుకొని బాధపడుకుంటూ ఉంటే అది మనం దేవునికి విరోధమైన కార్యం కదా. మన యొక్క ఆలోచన, మన యొక్క అన్ని కూడా సాయంత్రం అయితేనే మనము మర్చిపోవాలి. ఇతరులకు మనము మంచి చేయాలి. ఎప్పుడైతే మనం మంచి చేస్తామో ప్రియులారా, చూడండి 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో మనం గమనించినట్లయితే సమూయేలు దావీదు ఆ విధముగా మంచి అంతకంతకు వర్ధిల్లెను. సైన్యములకు అధిపతి యెహోవా అతనికి దావీదు తన జీవితంలో మంచిగా జీవించడం వలన, సుబుద్ధి కలిగి జీవించడం వలన సైన్యములకు అధిపతి యొక్క దేవుడు ఆయనకు తోడే. ప్రియులారా, ఈ భయంకరమైన దినాల్లో మనం ఏ విధంగా ఉండాలంట? మంచితనము కలిగి మనం జీవించాలి. ఇతరులకు మనము మంచి చేయాలి, కీడు చేయకూడదు. ఒకవేళ నువ్వు మంచి చేయకపోయినా కానీ కీడు మాత్రము చేయకూడదు. ప్రియులారా, ఒక చిన్న మాట మన చెవులు పడితే ఏదో వాళ్ళ బలహీనతల గురించి దాన్ని మనం ఏం చేస్తాం తెలుసా? సోషల్ మీడియా మాదిరిగా ఏమంటాం? నీకు తెలుదా? అదే పనిగా ఫోన్ చేసి ప్రార్థన కూడా రమ్మని చెప్పరు. ప్రార్థనకి రమ్మని ఫోన్ చేయరు. కానీ ఏం ఎక్కడున్నావు? నీకు ఒక విషయం తెలుసా కదా? ఎంత కీడు తెలుసా? అది ఎంత కీడు తెలుసా? అలాంటి పనులు మనము అన్యులు చేస్తే వేరండి. దేవుని బిడ్డలముగా, దేవుని మనము మహిమపరిచే బిడ్డలముగా అలాంటి కీడు మనము ఏ కీడు కూడా చేయదు. మన దేవుడు మంచి దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టేది. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీ శత్రువులు మిమ్మల్ని ప్రేమించారు. ప్రియులారా, 2వదిగా మనం గమనించినట్లయితే చూడండి ప్రియులారా, చూడండి సామెతల గ్రంథం 3వ అధ్యాయం 32వ వచనం. ఏమంటున్నారమ్మా ఇక్కడ వాక్యము? యథార్థవంతులకు ఆయన తోడుగా. మన జీవితంలో మనం ఏ విధంగా ఉండాలంట? యథార్థంగా ఉండాలి. ఎందుకు మన నోటి నుంచి మాత్రం లేదు? అది కష్టమయ్యారు కదా, అది చాలా కష్టమయ్యారు.
యథార్థత అంటే మనకు దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడంట? యథార్థవంతులకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన మాట అవునంటే కాదంటే మనం గమనిస్తున్నాం లేదా పిల్లల? ప్రతి మాటకు దేవుని ఎదుట మనం లెక్క చెప్పవలసిన వాడు. అది మనం గమనించాలి. యథార్థవంతులకు ఏమంటున్నాడు తెలుసా? చూడండి, ఒక్క మాట మనం చదువుకుంటాము దినవృత్తాంతంలో పిల్లల 2వ దినవృత్తాంతంలో 16వ అధ్యాయం 9వ వచనం. 2వ దినవృత్తాంతం యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై లోకమంతటా ఎవరిని బలపరచుటకు? తన ఎడల యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కను దృష్టి లోకమంతటా సంచారం చేస్తుంది. మన పితరులు పిల్లరా యోసేపు చెరసాలలో పడినప్పటికీ కూడా యథార్థంగా జీవిస్తూ వచ్చాడు. ఆ చెరసాల అధిపతి అతనికి ఆ పనులన్నీ అప్పచెప్పాడు. మన జీవితంలో ఎక్కడ యథార్థత ఉన్నా? నా భార్య దగ్గర నేను యథార్థంగా ఉన్నానా? నా భర్త దగ్గర నేను యథార్థంగా ఉన్నానా? మన పిల్లల దగ్గర మనం యథార్థంగా ఉన్నామా? సంఘంలో మనం యథార్థంగా ఉన్నామా? ఉద్యోగంలో మనం యథార్థంగా ఉన్నామా? ఎక్కడ మనం యథార్థంగా ఉన్నాం? పిల్లరా ఆయన ఏమంటున్నాడు తెలుసా? యథార్థవంతులకు ఆయనకు తోడుగా ఉంటాడు. ఎంత గొప్ప దేవుడు పిల్లరా! ఎంత గొప్ప దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు. ఆయన యథార్థవంతులను ఆయన బలపరచుటకై యెహోవా కను దృష్టి లోకమంతటా సంచారం చేస్తూ ఉంటుంది. మొట్టమొదటిగా దేవుడికి మనం ఏ విధంగా ఉండాలి తెలుసా? మంచి కలిగి మనము జీవించాలి. రెండవదిగా యథార్థవంతులుగా మనము జీవించాలి. మూడవదిగా ప్రియులారా చూడండి, కీర్తనలో 119వ అధ్యాయం 97 వచ్చాడు. 97, 98 వచ్చాడు. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉంటున్నాయి. ఏముంటాయంటే మనకు తోడుగా? దేవుని యొక్క అనగా దేవుని యొక్క వాక్యము మనకు. ఆ వాక్యాన్ని మనం చదువుతున్నామా? దేవుని వాక్యాన్ని ఎంతమంది చదువుతూ ఉంటున్నాం? దేవుని వాక్యాన్ని ఎంతవరకు మనం ధ్యానిస్తూ ఉంటున్నాం? మన ఆదివారం వచ్చిందంటే ఇక్కడ దేవుని సన్నిధి జరగలేదు. ఎంతమంది ఆ సమయాన్న దేవుడు గడిపి వచ్చినారు? పిల్లరా మనం మంచిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. చివరిగా మనం గమనించినట్లయితే చూడండి ప్రియులారా, కీర్తన గ్రంథం 42వ అధ్యాయం 8వ వచనం. కీర్తనలు 42:8. ఆయనను పగటి వేళ ఏది మనకు ప్రార్థన, ఏది మనకు తోడుగా ఉంటుందంట? ప్రార్థన మనకు తోడుగా. ఎంతమంది ప్రార్థన చేస్తున్నామో, ఎంతమంది ప్రార్థన పనులు తీలగా అది నీకే తెలుసు. ఎంతమంది మనము దేవుల్లో మనం ప్రార్థన చేస్తూ ఉంటున్నాము. ఈ ఉదయాన్నే లేచి ఎంతమంది ప్రార్థన చేసుకుంటున్నాము? మన కుటుంబం కొరకు, మన బిడ్డల కొరకు, సంఘం కొరకు, కోయిట్లో ఉంటున్న సమస్యల కొరకు. అనేక మంది రక్షణ లేక ఉంటున్నారు, వారి కొరకు, నశించిపోయే ఆత్మల కొరకు మనము ప్రార్థన చేస్తూ ఉంటున్నామా? మంగళవారం ప్రార్థన ఇక్కడ జరగలేదు అనుకోండి, మన యొక్క గృహాల్లో ఎంతమంది మనం ప్రార్థన చేసుకుంటున్నాం? ఆ సమయంలో మన ప్రార్థన మనకు తోడుగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది కనుక ఈ కోయిట్లో ఉంటున్న ఈ సమస్యలు దేవుడు మనల్ని ప్రేమించి ఈ దినమున ఇక్కడ ఆరాధన చేయడానికి దేవుడు కృపను గ్రహించాడు. అంతేకాకుండా రాగల దినాల్లో ఈ ఆరాధనలోనే, ఈ స్థలంలోనే దేవుడు మనము నిత్యము దేవుడు మనం మహిమపరచాలని మనము ప్రార్థన చేస్తాం. ప్రియులారా, ఒక తీర్మానం చేస్తున్నాం. ఒక 5 నిమిషాలు మనం ఉన్న చోట్లనే సంఘం కొరకు మనం ప్రార్థన చేస్తాం. దయచేసి మనం అందరం లేచి నిలబడదాం. ఒకవేళ మోకాళ్ళ మీద ఉండేవాళ్ళు అయితే మోకాళ్ళ మీదకి రండి, నిలబడుకునే వాళ్ళు నిలబడుకోండి, కూర్చునే వాళ్ళు కూర్చొనే ప్రార్థన చేయండి. నిజముగా
పోయిట్లో ఉంటున్న పరిస్థితులను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎంతో భయంకరమైన దినాలు ఉంటున్నాయి కదా దేవా. నీ స్వరక్తంతో కొన్న సంఘమయ్యా, నీ స్వరక్తంతో కొన్న సంఘమయ్యా. ఈ స్థలం ఇంతవరకు 2 సంవత్సరాలుగా ఈ కాపుదల ఉంచుతూ వచ్చావయ్యా. ఒక్క వారం కూడా మిస్ కాకుండా ఈ యొక్క తెలుగు క్రైస్తవ సంఘం ఒమేరియాలో మీరు నడిపిస్తూ వచ్చారయ్యా. మాకు సహాయం చేయాలి. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు. ఎవరు మౌనంగా ఉండకూడదు ప్రియుడ. కన్నీటితో దేవుని మనం ప్రార్థన చేస్తాం. సంఘం కొరకు మనం ప్రార్థన చేస్తాం. సంఘము మహిమగల సంఘముగా వర్ధిల్లాలి.